ఆపి అదాలత్లో క్రికెటర్ ఇంకా కమెంటేటర్ అయిన నవదీప్ సింగ్ సిద్ధు గారి మీద ఆరోపణ ఇదే. దీనికి చాలా త్వరగా కోపం వస్తూ ఉంటుంది. సిద్ధు గారు, మీరు అసలు ఎలా నవ్వుతారంటే అదే చెప్తూ ఉంటారు కదా, ఏనుకి తినడానికి ఒక పన్ను ఉంటుంది, నవ్వడానికి ఇంకో పన్ను అని. ఇలా చూడండి, ఇంతకు ముందు నేను అబద్ధం చెప్పేవాడిని. 35 ఏళ్ళు వచ్చాక అంతా ఆపేశాను. నేను చాలా అబద్ధాలు చెప్పాను. 34, 35 ఏళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పాను. కల్లా కపటాలు ఎన్నో ఉండేవి. ఎప్పుడు హరి అని పేరు నాలో వచ్చిందో, నేను ఎప్పుడు మెడిటేషన్ చేయడం మొదలెట్టానో, నిజాన్ని నేను ఎప్పుడు అంగీకరించానో అప్పటినుంచి నాకు భయం అనేదే లేదు. నేను పాత రోజుల గురించి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, నేను నా పాత రోజుల్లో తప్పు చేశానంటే ఒప్పుకుంటాను. మీతో ఎవరైనా వేళాకోళం చేశారా అంటే అది మీకు అసలు నచ్చదని నేను విన్నాను. ఉదాహరణకి మనిందర్ సింగ్, ఆయన సరదాగా ఏదో అంటే మీరు వేడివేడి టీకప్ తీసుకుని ఆయన వెనక పరిగెత్తారని నేను విన్నాను. ఆయన్ని తరమలేదు, ఆయన మీద విసిరి కొట్టాను. నేను ఆయన మీదకి విసిరాను, కానీ ఆయన ఎస్కేప్ అయ్యారు. ఒకవేళ మళ్ళీ వచ్చి ఆయన నా ఎదురుగుండా అలాగే మాట్లాడుంటే మళ్ళీ నేను విసిరుండేవాడిని. కానీ విషయం అది కాదు. కానీ ఇప్పుడున్న విషయం గురించి చెప్పాలంటే, ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ అయిన యాటిట్యూడ్స్ ఉన్నాయి. అంటే అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సార్, ఇలాంటి ఉదాహరణలు నేనే ఇస్తాను. అడగండి అడగండి, నేను చెప్తాను. మనోజ్ ప్రభాకర్ గారిని మీరు అల్మేరాలో లాక్ చేశారట, తాళం తీసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారట. అవునవును, మీరు కరెక్ట్ గా చెప్పారు. తాళం వేసి నేను వెళ్ళలేదు. అతను ఎంతలా భయపడ్డారంటే టీపాట్ టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు. నేను ఆయన కాలు పట్టు గట్టిగా బయటికి లాగి బాగా కొట్టాను. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఎందుకు అలా చేశానో మీరు తెలుసుకోవాలి. దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఏం జరిగిందంటే, అజరుద్దీన్ సార్ ఆయన రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. కపిల్ అనే రూమ్ పక్కనే ఉంది. నేనేమో కూర్చుని సినిమా చూస్తూ ఉన్నాను. నేను అలా చూస్తూ ఉండగా కపిల్ అనే దగ్గర రిక్వెస్ట్ చేసి అడిగాను, అనయ్య నేను ఇంకో సినిమా తీసుకుని నేను నా రూమ్కి వెళ్తాను అని. ఇంకా 2-3 నాతో పాటు నా రూమ్కి తీసుకెళ్తా అన్నాను. నేను ఆ సినిమా వేసేటప్పుడు హఠాత్తుగా ఆయన చెప్పారు నాతోటి, రేయ్ దాన్ని అక్కడ పెట్టన్నారు. నేను మనోజ్ని చూసి చెప్పాను, అనయ్య నేను మీ ఇంటి పనివాడిని కాదు, కాస్త నిదానంగా మాట్లాడండి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అన్న. నేను మళ్ళీ ఆ సినిమా వేద్దామని తీశాను. ఆయన అక్కడ పెట్టి అన్నారు. నేను వెంటనే పెట్టేశాను. ఆ తర్వాత 2-3 నిమిషాలు అలాగే ఉండిపోయాను. ఆయన నా అన్నయ్య అనుకుని. అప్పుడు అక్కడ రసగుల్లాలున్నాయి. ఇంకా ఒకవైపు సినిమా వెళ్తూ ఉంది. నేను అక్కడున్న రసగుల్లాలు తీసుకుందామని మెల్లిగా చెయ్యి చాపాను. మళ్ళీ రేయ్ నేనేమడిగానంటే, నువ్వా తీసుకొచ్చావు అని. లేదు అన్నాడు. లేదు అనగానే, డబ్బులు నీవా అన్నా. కాదు అన్నాడు. నేను డబ్బులు పెట్టి రసగుల్లాలు మీ అందరి కోసం తీసుకొస్తే నేను తీసుకొచ్చి నువ్వు నన్నే తినద్దంటావా అని అడిగాను. ఎందుకు అలా అన్నావని టప్పన ఒకటిచ్చాను. గట్టిగా కొట్టానా, వెంటనే కింద పడ్డాడు. మనిషి గుర్రం నుంచి కింద పడినా పైకి లేవచ్చు, కానీ దృష్టి మళ్ళిందంటే మాత్రం అందులోంచి పైకి లేవలేడు. ఒకవేళ ఆయన ఏమనుకున్నారంటే, ఆయన గొంతులోనే గంభీరం ఉంది అనుకున్నారు. కోడి కోత కుయ్యకపోతే సూర్యుడు ఉదయించడని అర్థం కాదు కదా. సో ఆ పాఠమే ఆయనకి నేర్పించాను. ఆ తర్వాత మా మధ్య పెద్ద గొడవ జరిగింది. అక్కడున్న వాళ్ళందరూ మాకిచ్చే పనిష్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ నువ్వు ఒప్పుకో అన్నారు. ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అన్నాను. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇనుముతోటే కట్ చేయాలి. దట్స్ ఆల్. సరే, ఇనుముని కట్ చేస్తుంది, సిద్ధు ఎవరిని కట్ చేస్తారు? అరే సిద్ధు ఎవరిని కట్ చేస్తాడు అంటే, నా దృష్టిలో విషబుద్ధి ఉండేవాళ్ళని. ఈ ప్రపంచంలో చూసారంటే సింహానికి స్వతంత్రం ఉంది. सांपों को आजादी है हर बसते घर में बसने की, उनके सर में जहर भी है और आदत भी है डसने की. సిద్ధు కమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒక పాము కాటేసినట్టే ఉంటాయి, అవునా కదా? జర్నలిస్ట్ కి కాటు వేయడం అన్న విషయం చాలా ఇష్టం అనుకుంటాను. ఇలా చూడండి, ఒక విషయం వినండి. ఒక కుక్క మనిషిని కరిచిందంటే అది పెద్ద న్యూస్ కాదు, తెలుసుకోండి. కానీ ఒక మనిషి ఒక కుక్కని కరిస్తే న్యూస్. అవునా కదా? అవునే కదా? నేనేమంటున్నానంటే, జర్నలిజం అనే ఒక ప్రపంచంలో ఒక క్రిస్ప్ అయిన ఒక విషయాన్ని సెన్సేషనల్ న్యూస్ ఉంటే మాత్రమే జర్నలిస్ట్ చేతికి తీసుకుంటారు. అది వాళ్ళు న్యూస్ ని మీకు గుర్తు చేస్తాను. చెప్పండి సార్. ఇది 27 డిసెంబర్ 1988 లో జరిగిన మీరు విషయం. అక్కడికే వస్తారని. గురునామ్ సింగ్ అనే వ్యక్తిని మీరు చేత్తో కొట్టారు. ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు. చూడండి, ఇది చాలా సీరియస్ అయిన విషయం. అందులో నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను. నేను చాలా ఆవేశపడ్డాను. ఇంకా ఆ కేసు కోర్టులో రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు నేను ఆ కేసు గురించి మాట్లాడితే కోర్టుని అవమానించినట్టు అవుతుంది. బికాస్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్డ్. ఇప్పటికీ నేను ఆ విషయం తలుచుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నిజంగానే ఎంతో బాధపడుతూ ఉంటాను. ఒకవేళ నా జీవితంలో ఏదైనా సంఘటనని సరిచేసుకోగలిగే అవకాశం దొరికితే, ఆ పెద్దాయన్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను వెళ్ళి తీసుకొస్తాను. కానీ ఆ అవకాశం నాకు లేదు. ఒకరు వీధిలో వెళ్ళేటప్పుడు మరొకరు ఆయన్ని ఆపి తిడుతున్నారు.
ఆయన చెప్పాడు, అన్నయ్య తిట్టద్దు, మీరు చాలా పెద్దవారు, మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి అని. ఇలా చెయ్యొద్దు అన్నారు, కానీ ఆయన ఆపకుండా అలా తిడుతూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన 2 దెబ్బలేశారు, ఈయన 2 దెబ్బలేశాడు. ఆ తర్వాత విషయం చాలా పెద్దదైంది. ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయేటట్టయిపోయింది. అప్పుడు మీ మోటివ్, మీ ఇంటెన్షన్ ఆయన్ని చంపడం కాదు. ఇలాంటి గొడవలు బజార్లో వేల కొద్దీ జరుగుతూ ఉంటాయి. ఇలా నువ్వా నేనా అంటూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. వేల కొద్ది గొడవలు జరుగుతాయి, కానీ లక్ష్యం అది కాదు. నా ఇంటెన్షన్ అలాంటిది ఏమాత్రం లేదు. అయితే మీరు దానికి బాధపడుతున్నారు, తప్పు జరిగిందని బాధపడుతున్నారు. నేనేమి గౌతమ బుద్ధుని కాదు, ఎవడైనా కొడితే మరో చంప చూపించడానికి ఇదిగో కొట్టు అని. అలాంటివాణ్ణి నేను కాదు. ఒకరు నన్ను తిట్టారు, అవమానించారు, నా అంతటి నేనుగా వెళ్ళి అతనితో గొడవ పడలేదు. ఆయన నాతో గొడవ పడ్డారు, నేను ఆయనతో గొడవ పడ్డాను. చంపడం అన్నది నా ఇంటెన్షన్ కాదు. మీకో విషయం చెప్తాను. కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. భూపేందర్ సందుక్, ఆయన జిప్సీలోనే ఉన్నాను, తిట్లు ఆయనే తిన్నాడు. కానీ నేను వాళ్ళిద్దరినీ గొడవ పడద్దని ఆపుతూ వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పానంటే కోర్టును అవమానించినట్టు అవుతుంది. కానీ ఏం జరిగిందో అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. కానీ మనిషి అలాంటి సంఘటనలను అడ్డుకోలేడు. ఒకవేళ నా వల్లైతే నేను అలాంటివి చెయ్యను. నా ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఖచ్చితంగా అది కాదు. ఎటువంటి పగ లేదు, చేతిలో ఆయుధం లేదు, నేను షూట్ చేయలేదు. చేత్తో ఇలా కొట్టుకుంటున్నప్పుడు, ఒకరితో గొడవ వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటే ఒక మనిషి చనిపోతే ఆ విషయం మరోలా మారిపోతుంది. గతంలో ప్రజలు మీ చేతి దెబ్బకి చచ్చేవాళ్ళు, ఇప్పుడు మీ నోటికి చస్తున్నారు. నా నమ్మకం ఏంటంటే ఈ తోట వల్ల ఏర్పడ్డ గాయం ఎండిపోయి ఆరిపోతుంది. కానీ మాటలతో పడ్డ గాయం అది ఎన్నటికీ ఆరిపోదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఒక అడవిని తగలపెట్టేస్తే మళ్ళీ సృష్టించొచ్చని. కానీ ఒకరిని మాటలతో గాయపెడితే అది ఎన్నటికీ ఆరదు అని. ఇంకా నేను ఎవ్వరి మనసు కష్టపెట్టకూడదని ఎప్పుడూ దండం పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఎవరైనా నా న్యాయానికి ఎదురుగా వాళ్ళు అడ్డుపడ్డారంటే నా జీవితంలో ఒకే ఒక లక్ష్యం, ధర్మానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. हर दीन दुखी मन में उमंग तुम्हें भरनी है, हर आशाहीन हृदय में तरंग तुम्हें भरनी है. अरे महाभारत तो सर हर युग की अटल जरूरत है. बन के अर्जुन सच्चाई की जंग तुम्हें लड़नी है. సరేనా?